ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. నేను ఆత్మ, జ్ఞాన స్వరూపాన్ని. పరమాత్మ జ్ఞానం నా సొంతం. అనుక్షణం జ్ఞాని ఆత్మగా ఉంటూ పరమాత్మ జ్ఞానంతో నా ఈ జోలను నింపుకొని నేను ఆత్మ సుఖవంతమైన స్థితిలో ఉంటాను. ఈ క్షణం ప్రియమైన తండ్రి పరమాత్మ వారి సన్ముఖంలో ఈ జ్ఞాన మురళిని వింటున్నట్టు అనుభవం చేసుకుంటాను. ఓం శాంతి. ఓం శాంతి. అవ్యక్త బాప్దాదా మధుబనం 18/1/2026. పితాశ్రీ పుణ్య దివసం రోజు మనం తెలుసుకుంటున్న మురళి ఇది. मीठे बच्चे ज्ञान रत्नों से झोली भरकर दान भी करना है. जितना दूसरों को रास्ता बताएगा उतना ఆశీర్వాద్ మిలేగా. బాబా అంటున్నారు, మధురమైన పిల్లలు జ్ఞాన రత్నాలతో మీ జోలను నింపుకోవాలి. ఎంతగా మీరు ఇతరులకి జ్ఞానాన్ని ఇస్తారు అంతగా మీకు ఆశీర్వాదాలు లభిస్తాయి. ఓం శాంతి. మధురమైన పిల్లలు, మీరు సదా పక్కాగా స్మృతిలో పెట్టుకోవాలి. మనని చదివించేది స్వయం శివ్ బాబా. వారే పతిత పావనుడు, సద్గతి దాత. స్వర్గ రాజ్య పదవి వారే ఇస్తారు. వారు ఎంత మధురమైన వారు. బాబా మరియు దాదా మనల్ని చదివిస్తున్నారు. ఎంత మధురమైన వారు, ఎంత ప్రియమైన వారు. మనకి ఏ కష్టము కలిగించరు. కేవలం చెప్తున్నారు, మధురమైన పిల్లలు నన్ను స్మృతి చేయండి, చక్రాన్ని స్మృతి చేయండి. బాబా స్మృతి మనల్ని ఒక్కసారిగా శీతలంగా తయారు చేస్తుంది. భగవంతుడి స్మృతి మనల్ని శీతలంగా తయారు చేస్తుంది. బాబా మనకి ఎంత భారీ స్వర్గ వారసత్వాన్ని ఇస్తున్నారు. మరి అలాంటి తండ్రి పైన మనకి ఎంత ప్రేమ ఉండాలి. ముళ్లను పుష్పాలుగా తయారు చేస్తున్నారు. ఎంతెంతగా స్మృతి చేస్తారో ముళ్ల నుంచి పుష్పాలుగా సతో ప్రధానంగా అంతగా అవుతారు. ఎంతెంతగా బాబా స్మృతి చేస్తామో అంతగా పుష్పాలుగా మనం తయారవుతాము. మరి మీరు పుష్పాలుగా అవుతున్నారంటే ఎవ్వరికీ మీరు ముళ్లను గుచ్చకూడదు. క్రోధం చాలా పెద్ద ముళ్ళు, ఇతరులకి ఎంతో దుఃఖాన్ని ఇస్తుంది. ఈ విధంగా ముళ్ళలాంటి ప్రపంచంలో ఉంటూ కూడా పుష్పంలాగా ఉండడం చాలా ఇంపార్టెంట్. బాబా వచ్చిందే మనల్ని పుష్పంలాగా తయారు చేయడానికి. మరి ఈ సంగమ యుగంలో పుష్పంలాగా తయారు చేయడానికి మనకి జ్ఞానాన్ని వినిపిస్తున్నారు. కలియుగం ముళ్ళ అడవి, అది భస్మం అయ్యేదే ఉంది. మరి మధురమైన పిల్లలు, పారలౌకిక తండ్రితో మీరు అవినాశి వారసత్వాన్ని తీసుకుంటారు. ఎంతెంతగా పారలౌకిక తండ్రిని స్మృతి చేస్తామో అంతగా సంతోషము ఉంటుంది, అంతగా విశ్వానికి యజమానిగా అవుతాం. కేవలం బాబా ఏం చెప్తున్నారు? సదైవంగా నా స్మృతిలో ఉండండి. స్మృతిలో ఉంటే సూర్యవంశీ, చంద్రవంశీ రాజధాని మన కోసం స్థాపన అవుతుంది కదా. ఎంతగా స్మృతిలో ఉంటామో అంతగా చాలా మంది కళ్యాణం కూడా జరుగుతుంది.
ఎంతగా స్మృతిలో ఉంటామో ఇతరులకి దారి చూపించగలం. చాలా మంది నుంచి ఆశీర్వాదాలు తీసుకోగలం. మరి జ్ఞాన రత్నాలతో నేను ఆత్మ నా ఈ జోలను నింపుకోవాలి. స్వయం జ్ఞాన సాగరుడు వచ్చారు. మన జోలని మొత్తం నింపడానికి వచ్చారు. మరి ఈ జ్ఞానంతో ప్రతి ఒక్క ఆత్మ జోలను నింపుతూ ఉంటే ఎంతగా సంతోషం వేస్తుంది. తెలివైన పిల్లలు ఉన్నారు. బాబా నుంచి పూర్తి వారసత్వం తీసుకోవాలి అనుకుంటారు. ఎంత కష్టపడుతూ ఉంటారు. బాబా పైన ఎంత ప్రేమ ఉంటుంది. మరి ఈ నాలెడ్జ్ లేక వరదానం ప్రతి ఒక్కరికి బాబా ఒకేలాగా ఇస్తారు. ఇన్సాల్వెంట్ నుంచి సాల్వెంట్ గా తయారు చేస్తారు. మనం జోలి అనే బండారాను నిండుగా చేస్తారు. మరి ఎంతగా బాబాని స్మృతి చేస్తామో అంత ప్రేమ ఉంటుంది. అట్ ద సేమ్ టైం అంత ఆకర్షణ కూడా ఉంటుంది. కేవలం బాబా స్మృతి తన వైపుకు ఆకర్షితం చేస్తూ ఉంటుంది. సో బాబా మళ్ళీ క్లియర్గా ఏం చెప్తున్నారు? మధురమైన పిల్లలు, పొరపాట్లు చేయకండి. స్వదర్శన చక్రధారిగా అవ్వండి. లైట్ హౌస్గా అవ్వండి. స్వదర్శన చక్రధారిగా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. స్వయం జ్ఞాన సాగరుడు వచ్చారు కదా మనకి జ్ఞానాన్ని ఇవ్వడానికి. మరి నేను ఆత్మ స్టూడెంట్ని, నన్ను చదివించేవారు బాబా. అనుక్షణం స్వదర్శన చక్రధారిగా అయ్యే చక్రాన్ని తిప్పుతూ రాజా రాణిగా అవ్వాలి. మరి సదా బాబా ఒకటే ప్రశ్న అడుగుతారు, పిల్లలు స్వదర్శన చక్రధారిగా అయి కూర్చున్నారా? మరి మధురమైన తండ్రి వచ్చారు మనని తిరిగి తీసుకెళ్ళటానికి. మరి అలాంటి తండ్రి స్మృతి లేకుండా అసలు ఉండగలమా? బాబా చెప్తున్నారు, ఈ ప్రపంచంలో ఎంత దుఃఖం ఉంది, ఎంత పిలుస్తూ ఉంటారు, ఎంత బాధేస్తూ ఉంటుంది, వాళ్ళని చూసే జాలి కలుగుతూ ఉంటుంది. బాబా వచ్చారు మనని సుఖధామానికి తీసుకెళ్ళడానికి. మరి నేను ఆత్మ అలాంటి అవస్థను తయారు చేసుకుంటున్నానా? ఎంతగా బాబా స్మృతిలో ఉంటాను అంతగా నేను ఇతరులకి అర్థం చేయించగలను, ఇతరులకి దారి చూపించగలను. అనుక్షణం ఆత్మాభిమాని స్థితిలో ఉన్నట్టయితేనే నేనెవరికైనా జ్ఞానం వినిపించినా బాణం అనేది గుచ్చుకుంటుంది. మరి ఏవైతే విషయాలు గడిచిపోయాయో అది గడిచిపోయాయి. మీరు మాత్రం దాన్ని చేంజ్ చేయలేరు కదా. కానీ మీ హృదయంలో ఆ ఖాతా తింటూ ఉంటుంది, అరే ఈ విషయం ఈ విధంగా గడిచిపోయింది అని. మీకు హృదయం తింటూ ఉందంటే బాబా పైన పూర్తి ప్రేమ కూడా లేకపోవడం. బాబా పైన ప్రేమ లేకపోతే శ్రీమతం పైన నడవకపోవడం అనేది అర్థం చేసుకోవాలి. మరి మధురమైన పిల్లలు, బాబాని ఎప్పుడు మర్చిపోకూడదు. అంతిమ సమయం దగ్గరగా వస్తూ ఉంటే అంతా మర్చిపోతాం. బుద్ధిలో బాబా ప్రేమ ఎంతగానో ఉంటుంది. బుద్ధిలో శాంతిధామం, సుఖధామమే గుర్తుండాలి. కేవలం బాబా దగ్గరికి వచ్చాం, వారు మనల్ని తీసుకెళ్ళడానికి వచ్చారు. మరి పతిత ఆత్మను పావనంగా తయారు చేయడానికి వచ్చారు. మరి నేను ఆత్మ ఈ శరీరం పైన ఎలాంటి మమత్వం పెట్టుకోవటం లేదు కదా చెక్ చేసుకోవాలి. పంచతత్వాలతో తయారైన ఈ శరీరం ఎంతగా లాగుతూ ఉంటుంది. కానీ మీకైతే సదా సంతోషం అనేది ఉండాలి. ఈ పాత ప్రపంచంతో ఎలాంటి కనెక్షన్ అనేది పెట్టుకోకూడదు. బ్యాగేజ్ అన్నీ రెడీగా పెట్టుకోవాలి. నేను ఆత్మ ఈ శరీరం వదిలి వెళ్లాల్సిందే, సుఖధామంలోకి వెళ్లాల్సిందే. ఈ విధంగా ఈ దుఃఖధామంలో అందరూ శాంతిని కోరుకుంటారు. శాంతి దానం ఇవ్వండి అని అడుగుతారు. కానీ మీ దగ్గర అనంతమైన శాంతి ఉంది అనగా యోగ బలంతో మీరు
ఒక్కసారిగా శాంతిగా అయిపోతారు. బాబా స్మృతి ఆత్మను శాంతిగా చేస్తుంది. మరి అందుకే బాబా ఏం చెప్తున్నారు? ఈ ఉన్నతమైన చదువు చదవడంలో కూడా మీరు చాలా శ్రమ పడాల్సిన అవసరం ఉంది. ఈ చదువు చాలా పెద్ద భారీ సంపాదన. ఈ సంపాదనను చక్కగా చేసుకోవాలి. పవర్ఫుల్ సంఘటనలో ఉంటూ అనుక్షణం సంఘటిత స్వరూపంలో బాబాని స్మృతి చేసినట్టయితే దాని శక్తి ఎంతగానో నిండుతుంది. సో బాబా వరదానం చెప్తున్నారు, వ్యక్తంలో ఉంటూ అవ్యక్తం ఫరిస్తా రూపాన్ని సాక్షాత్కారం చేసుకునే వారే శ్వేత వస్త్రధారి ఆత్మ. అంటే ఏ విధంగా నలువైపులా ధ్వని అయితే వ్యాపిస్తుంది, శ్వేత వస్త్రధారులు ఎవరు అనేది ఇప్పుడు ఫరిస్తా స్వరూపాన్ని సాక్షాత్కారం చేసుకుంటూ డబల్ సేవా రూపధారిగా అవ్వాలి. అనుక్షణం శరీరం నుంచి డిటాచ్ కాయి అంతర్వాహిక శరీరంతో చక్రాన్ని చుట్టే అభ్యాసం చేయటం ఇంపార్టెంట్. స్లోగన్: సర్వ గుణాలు సర్వశక్తుల ఆధారంగా తీసుకున్నట్టయితే ఆజ్ఞాకారి ఆత్మగా అవ్వగలరు. సర్వగుణాలు శక్తులను వాటిపైన అధికారం తీసుకున్నట్టయితే ఆజ్ఞాకారి ఆత్మగా అవ్వగలం. సో ఈ విధంగా అనుక్షణం నేను ఆత్మ పరమాత్మ స్మృతిలో ఉండే వారిని బాబా స్మృతి మధురంగా చేస్తుంది, శీతలంగా చేస్తుంది, దివ్యంగా చేస్తుంది, ఉన్నతంగా చేస్తుంది, శాంతిగా చేస్తుంది. బాబా స్మృతి పవిత్రమైన ఆత్మగా చేస్తుంది. అనుక్షణం బాబా స్మృతిలో ఉండే శీతల స్వభావధారి ఆత్మగా ఉండటానికి ప్రయత్నిద్దాం. ఓం శాంతి.